నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ పశుగ్రాస పంటల సాగు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ సిహెచ్ సౌమ్య గారు, ఎస్ఎంఎస్ అగ్రానమీ కృషి విజ్ఞాన కేంద్రం మామ్నూర్. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు నేస్తంలో వివిధ పశుగ్రాస పంటల సాగు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ పశుగ్రాస పంటలు ఎందుకు వేయాలంటారు, ఆవశ్యకత ఏంటి? పశుగ్రాస పంటలు ఎందుకు వేయాలి అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే 70% వరకు కూడా మనం వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నాము. ఈ వ్యవసాయ రంగంలో గనక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల వాతావరణ పరిస్థితుల మార్పులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అధిక వర్షాలు రావడం, లేకపోతే వర్షాభావ పరిస్థితులు రావడం, లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వానలు పడుతూనే ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో మనము కేవలం వ్యవసాయ రంగం పైనే ఆధారపడితే రైతుకి రావాల్సిన లాభము రావటం లేదు. సో వ్యవసాయ రంగంతో పాటు రైతు ఎప్పుడైతే ఇతర రంగాలపైన దృష్టి పెడతారో, అంటే పాడి పరిశ్రమ ఇతరాతర రంగాలపైన దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఒక రైతుకి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఖచ్చితంగా ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం రైతుకి ఎంతో ప్రాముఖ్యం. అయితే మనందరికీ తెలుసు, ఒక పాడి పరిశ్రమను మనము స్థాపించాలి అంటే అందులో మనకు 70% వరకు కూడా మేత ఖర్చుకే అవుతుందన్నమాట. సో ఒక రైతు పాడి పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం పచ్చి మేతను మన దగ్గర, అంటే పశుగ్రాస పంటలను మనం పెంచి అవి మనం మేతగా పశువులకి వేసినప్పుడు మన 70% ఖర్చులు మనం తగ్గించుకొని తద్వారా ఒక రైతు మంచి పాల దిగుబడిని పెంపొందించడమే కాకుండా మంచి నాణ్యత గల పాలుతో మంచి అభివృద్ధి చెంది ఆ రకంగా మంచి దిగుబడులు అట్లాగే మంచి లాభము రైతు పొందగలిగే నేపథ్యం ఉంది. కాబట్టి ఈ తరుణంలో పశుగ్రాస పంటలు అనేవి ప్రాముఖ్యమైనవి. ఓకే అండి. ఈ పశుగ్రాస పంటలు ఎన్ని రకాలంటారు? పశుగ్రాస పంటలు అంటే ముఖ్యంగా మేజర్గా చూసుకుంటే పశుగ్రాస పంటలు 3 రకాలు. ఒకటేమో ధాన్యపు జాతి పశుగ్రాసాలు అన్నమాట. ధాన్యపు జాతి పశుగ్రాసాలు, తర్వాత చూసుకున్నట్లయితే గడ్డి జాతి పశుగ్రాసాలు, ఇంకొకటి చూస్తే పప్పు జాతి పశుగ్రాసాలు. ఇందులో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఏకవార్షికాలని ఉంటాయండి. ఏకవార్షిక పంట అంటే ఏంటంటే ఒక పంట కాలాన్ని మొత్తము, అంటే విత్తనం నుంచి తిరిగి మనకి విత్తనం వచ్చే వరకు ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసుకోగలిగితే దాన్ని మనము ఏకవార్షిక పంట అని అంటాము. అట్లాగే బహువార్షిక పంట అంటే ఒక సంవత్సరం కంటే అధికంగా ఉంటే ఆ పంటను మనం బహువార్షికాలు అంటాం. అంటే ఒక పంటను మనము ఈ సంవత్సరం వేసినట్లయితే దాన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా అట్లాగే మనము ఫీల్డ్లో ఉంచుకుంటాము. అవసరమైతే పంట బాగుంటే ఇంకా అధిక సంవత్సరాలు కూడా ఉంచుతాం అనమాట. దీన్ని మనము బహువార్షిక పంటలు అని అంటాము. సో ఇందులో ధాన్యపు జాతిలో మనం చూసుకున్నట్లయితే, ధాన్యపు జాతిలో ఏకవార్షికాలు గనక చూసుకున్నట్లయితే మనకి జొన్నలు వేసుకోవచ్చు రైతులు. జొన్నలు, సజ్జలు, అట్లాగే మొక్కజొన్న, ఓట్స్, ఇటువంటివన్నీ ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనమాట. తర్వాత పప్పు జాతి పశుగ్రాసాలు వస్తే, పప్పు జాతి పశుగ్రాసాల్లో కూడా ఏకవార్షికాలు బహువార్షికాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకవార్షికాలు ఏంటంటే పప్పు జాతిలో మనం చూసుకున్నట్లయితే అలసంద, ఉలవలు, గోరుచిక్కుడు, సో ఇట్లాంటివి ఏకవార్షికాలు. బహువార్షికాలకు వస్తే ల్యూసన్, హెడ్జుల్యూసన్ అంటారండి, అంటే దశరథ గడ్డి అని అంటారు. ఈ ల్యూసన్, హెడ్జుల్యూసన్ మొదలగునవి ఇవి బహువార్షిక పశుగ్రాసాలు. అట్లాగే చివరిగా చూసుకున్నట్లయితే మనకి గ్రాసెస్, గడ్డి జాతి అనుకున్నాం కదా, మోస్ట్లీ ఈ గడ్డి జాతి పశుగ్రాసాలు అన్నీ కూడా పెరినియల్స్, అంటే బహువార్షిక రకాలనే ఎక్కువగా గడ్డి జాతి రకాలు ఉన్నవి. అవి ఏంటంటే ముఖ్యంగా రైతులు ప్రాముఖ్యంగా వాడేవి బాజరా నేపియర్ హైబ్రిడ్లు, అట్లాగే మన పారాగ్రాస్ మొదలగునవి, ఇవి బహువార్షిక పశుగ్రాసాలండి. ఓకే. ఇప్పుడు పశుగ్రాసాలు సాగు చేసేటప్పుడు ఒక రైతు అంటే ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది, అలాగే పాడి కూడా బాగుంటుంది అంటారు? పశుగ్రాసాల వరకు వస్తాయండి.
పశుగ్రాసాల వరకు గనక మనకి వస్తే ఈ రైతుకి ఒక మంచి పశుగ్రాస పంట అంటే ఏంటి అంటే, ఏదైతే మనకి ఇప్పుడు మనం బహువార్షికాలని అన్నాం, అంటే ఒకసారి వేస్తే ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉండేదని బహువార్షికం అని అనుకున్నాం. సో ఈ బహువార్షిక రకాల్లో ఎట్లా అంటే మనకి కోతలు వస్తాయి. ఇప్పుడు ఒక పంట మనం వేసాము, ఒక పంట మనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బహువార్షికాలలో ఒక పంట కోత, ఫస్ట్ కోత మనకి సుమారుగా దాదాపుగా ఏ గడ్డి గనక తీసుకున్నా కానీ మనకు 70 రోజులలో మనకు ఒక కోత వస్తుందండి. ఫస్ట్ కోత 70 రోజులు వచ్చిన తర్వాత మిగతా కోతలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి 45 రోజులకి కూడా మనకి సబ్సిక్వెంట్ అంటే మిగతా కోతలు మనము ప్రతి 45 రోజులకి కూడా మనము తీసుకునే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ మల్టీకట్ వెరైటీస్ అంటాం, అంటే బహుగా ఎక్కువ కటింగ్స్ ఉండే వెరైటీస్ ఉన్నది ఒక రైతుకి లాభదాయకం అనమాట. సో ఎందుకంటే ఎక్కువ కోతలు ఉందంటే మనకి ఎక్కువ పచ్చిమేత వస్తుంది కాబట్టి, సో ఈ రకంగా బహువార్షికాలలో ఎక్కువ మల్టీకట్ వెరైటీస్ మంచి సూటబుల్, రైతుకి లాభదాయకం. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ పశుగ్రాసం ఏంటంటే పెస్ట్ అండ్ డిజీజెస్, అంటే మన పురుగులకి అట్లాగే ఈ డిజీజెస్ కి కూడా కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న పశుగ్రాసాలు అయితే రైతుకి ఎంతో లాభదాయకం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మామూలుగా మన పశుగ్రాసాలు ఈ పచ్చిమేతను మనము వీటికి మేపిన తర్వాత ఆ పాలని మనం ఉపయోగిస్తాం. సో ఈ పాలలో ఆ అవశేషాలు వస్తాయేమో అన్న అపోహ మనందరికీ ఉంటుంది కాబట్టి స్వతహాగా అది జన్యు రీతిగా ఎప్పుడైతే ఆ పంటకి కానీ ఆ పశుగ్రాస పంటకి ఆ పెస్ట్ అండ్ డిజీజ్ రెసిస్టెన్స్ ఉన్నట్లయితే అది ఎంతో మంచి ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే టిల్లరింగ్ హ్యాబిట్ అంటాం, అంటే పిలకలు వేసుకునేది. ఇప్పుడు మనం బహువార్షిక గ్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఒక దుబ్బుకి దాదాపుగా స్టార్టింగ్ లో ఒక 20 వరకు కూడా పిలకలు వస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఒక బహువార్షిక పశుగ్రాసం బాజ్రా నేపియర్ హైబ్రిడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2-3 ఏళ్లలో దాదాపుగా ఒక దుబ్బుని కనుక మనం గమనించినట్లయితే 50 నుంచి 75 వరకు కూడా మనకి పిలకలు వస్తాయి అన్నమాట. సో ఇట్లా ఎప్పుడైతే ఎక్కువ పిలకలు వస్తాయో ఎక్కువ పచ్చిమేత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ టిల్లరింగ్ హ్యాబిట్ అంటే ఎక్కువ పిలకలు వేసే పంటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి మనం బహువార్షికాలలో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మంచి పశుగ్రాసానికి కావాల్సిన లక్షణాలని చెప్పుకోవచ్చు. అట్లాగే ఏకవార్షిక రకాల్లో గనక చూసుకున్నట్లయితే చిన్న లైఫ్ స్పాన్, అంటే త్వరగా మనకి షార్టర్ లైఫ్ సైకిల్. సపోజ్ ఇప్పుడు సజ్జలు ఉన్నాయి, సజ్జలు కనుక తీసుకున్నట్లయితే మనకి 90 రోజుల్లో మనకి పంట వచ్చేస్తుందండి. కొర్రలు ఉన్నాయి, ఇప్పుడు కొర్రలు మనము గ్రెయిన్ పర్పస్ అంటే మనము ఆ గింజను మనం వాడుకోవచ్చు, మిగతాదంతా కూడా మనము అంటే పశువుకి దానాగా వేసుకోవచ్చు. ఇప్పుడు కొర్రలు కనుక తీసుకున్నట్లయితే మనకి 70 రోజుల్లో వచ్చేస్తుంది. సో ఇట్లా ఈ మామూలుగా జొన్న రకాలు తీసుకోండి, జొన్న రకాలు కూడా మనకి 90 రోజుల్లో వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే పంటకాలం తక్కువ ఉంటుందో ఏకవార్షికాల్లో, సో అది రైతుకి లాభదాయకం అనమాట. సో ఇది కూడా ఒక మంచి క్యారెక్టరిస్టిక్ అనమాట. తర్వాత కనుక చూసుకున్నట్లయితే అది ఎటువంటి వాతావరణ పరిస్థితులని కూడా తట్టుకునే రకాలైతే మనకి రైతుకి లాభదాయకం. అంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మామూలుగా మన మామూలు పంటలు కనుక చూసుకున్నట్లయితే పెసలు ఉన్నాయి, పెసలు కనుక రైతు వేసుకుంటే కరెక్ట్గా ఆగస్టు ఆ టైంలో వానలు పడడం, సో ఇట్లా జరిగినప్పుడు మన కాయంతా పాడైపోతుంది. సో ఇట్లా ఒక ఆహార పంట కాకుండా ఇట్లా ఈ పశుగ్రాస పంటలు కనుక తీసుకున్నట్లయితే అధిక తేమ ఉన్నా, తక్కువ తేమ ఉన్నా, అంటే నీటి ఎద్దడి ఉన్నా, నీటి వనరులు నీటి వానలు ఎక్కువ ఉన్నా, ఇట్లాంటి పరిస్థితులలో కూడా తట్టుకోగలిగిన రకాలైతే మనకి మంచి పశుగ్రాసం అని కూడా మనము అంటాం అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మంచి పచ్చిమేతకి కావాల్సిన పచ్చిమేత పంటకు కావాల్సిన గుణగణాలు లేదా లక్షణాలు. ఓకే, ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు పశుగ్రాసాలను సాగు చేయాలంటే ఎలాంటి అంశాలు పరిగణనకు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు పశుగ్రాసాలు పెంచుకోవాలంటే మామూలుగా ఇప్పుడు మనకందరికీ తెలుసు, అంటే ప్రతి రైతుకు కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న రైతులు మార్జినల్ ఫార్మర్స్, అంటే చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. సో వాళ్ళ పొలంలో ఒక ప్లేస్ని సపరేట్గా కేటాయించుకొని పశుగ్రాస పంటలు వేయలేరు. సో వాళ్ళు ఏం చేయగలరు అంటే ఇప్పుడు మనం వేసుకునే పంట సరళిలోనే కొద్దిగా ఏరియాని పశుగ్రాస పంటకి వినియోగించుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ కంది పంట వేస్తున్నాము, కందిలో అంతర పంటగా అలసంద వేసుకోవచ్చు, అంటే బొబ్బర వేసుకోవచ్చు. సో బొబ్బరని ఒక 50 రోజులప్పుడు కనుక 50 రోజులప్పుడు మనము దాన్ని కోసేసి అది మేతగా వేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇప్పుడు మనము కందిలో సజ్జ వేసుకోవచ్చు, అంటే సజ్జను వేసుకోవచ్చు, అంటే బాజ్రా అంటారు. ఈ సజ్జ పంటను కూడా మనం వేసుకొని అది కూడా పూత దశకి, అంటే 50% పూత దశకు వచ్చిన తర్వాత మనము కోసేసి అది
పశుగ్రాసంగా వాడుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న సన్నకారు రైతులు ఇట్లాగా అంటే అంతర పంటల వైపు దృష్టి పెడితే మనకి పచ్చి మేత లభ్యత పొందే అవకాశం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే పొలం గట్లని కూడా మనము మన దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. పొలం గట్ల పైన ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ వేసుకోవడం కానీ, పారాగడ్డి వేసుకోవడం కానీ మొదలగునవి వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ధాన్యపు జాతి, గడ్డి జాతి, ఈ పశుగ్రాసాలే కాకుండా ఫాడర్ ట్రీస్ అంటే కొన్ని చెట్లు ఉంటాయి. అంటే ఈ పచ్చి మేతకి కొన్ని చెట్లను కూడా మనము పచ్చి మేతకి ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూబబుల్ అనేది ఒక సూబబుల్ కానీ, అవిస కానీ, గంగిరావి కానీ, సో ఇట్లాంటి పంటలని మనము ఆ ఆకులని మనము పచ్చిమేతగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇటువంటి చెట్లను కూడా మనం పొలం గట్ల పైన పెంచుకుంటే రైతుకి ప్లేస్ ఆదా అవుతుంది, ప్లస్ దాన్ని పచ్చిమేతగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లను ఎప్పుడైతే మనము బండ్స్ మీద అంటే ఈ పొలం గట్ల పైన వేస్తామో మనకు అది లోపల ఉన్న పంటకి అది రక్షణగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే అధిక గాలి వచ్చినా లేకపోతే ఎక్కువ వాతావరణంలో ఎక్కువ మనకి ఎండలున్నా ఈ ఎండ దెబ్బ మన మెయిన్ ప్రధాన పొలంలో పడకుండా ఇవి మనల్ని చాలా మటుకు కాపాడతాయి. కాబట్టి దీని ద్వారా చాలా రైతుకి ఎంతో లాభం ఉంది. కాబట్టి ప్రతి ప్లేస్ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా లోపల పంటకి రానియకుండా ఉంటుంది. కాబట్టి చిన్నకారు రైతులు అంటే అంతర పంటల వైపు అట్లాగే పొలం గట్లను వాళ్ళకు ఉన్న ప్లేస్ని ఈ పశుగ్రాస పంటలు వేసుకొని పెంచుకోవచ్చు పశుగ్రాస పంటలు. తర్వాత ఇప్పుడు పశుగ్రాసం నిల్వ చేసుకోవటంలో అంటే పంట వచ్చిన తర్వాత అది పశువులు ఉపయోగపడే తరుణంలో నిల్వ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. నిల్వ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు పశుగ్రాస పంటలు కనుక పశుగ్రాస పంటల్లో మనం చూస్తూ ఉన్నాము. పశుగ్రాస పంటలు పచ్చిమేతగా వేస్తారు. మామూలుగా ప్రతి రైతు పచ్చిమేతగా వేస్తారు. సో ఈ పచ్చిమేతగా వేసే పీరియడ్ మనం గనక మార్చి నుంచి జూన్ వరకు తీసుకున్నట్లయితే దీన్ని లీన్ పీరియడ్ అంటాము. లీన్ పీరియడ్ అంటే ఈ టైంలో పశుగ్రాసం అనేది మనకి అవైలబుల్గా ఉండదు. వాతావరణ పరిస్థితులను బట్టి మనకు అవైలబుల్గా ఉండదు. సో ఈ పీరియడ్లో గనక మనము పశుగ్రాసాన్ని వేరే విధాలుగా మనము పశుగ్రాసాన్ని అందించగలిగితే దాన్ని వేరే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అందించగలము. సో ఇందులో ముఖ్యంగా ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటంటే సైలేజ్ అంటాము. సైలేజ్ తయారీ విధానం అంటే ఏంటంటే ఈ పశుగ్రాస ఈ పచ్చిమేతను కోసి ఆ పచ్చిమేతను మనము ఒక అనెరోబిక్ కండిషన్స్ అంటే గాలి లేని ప్రదేశంలో ఒక పాతర చేయడం అనమాట. ఒక గుంటలాగా తవ్వి అందులో ఈ గడ్డిని వేసి దాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా దాన్ని తయారు చేస్తే మనం తర్వాత చూద్దాము. ప్రక్రియల ద్వారా దాన్ని చేసి ఒక 2-3 నెలల తర్వాత దాన్ని గనక మనం యానిమల్కి పశువుకి గనక ఫీడ్ చేసినట్లయితే దీన్ని సైలేజీ అని అంటాం అనమాట. సో ఇది మనకి పశుగ్రాసము కొరత ఉన్న టైంలో ఈ పద్ధతి ద్వారా మనము ఆ గ్యాప్ని మనము ఫిల్ చేయగలం అనమాట. అంటే పశువుకి ఇది అందించి ఆ పచ్చిమేత కొరతను మనము అధిగమించగలము. ఓకే, ఈ పశుగ్రాస పంట యొక్క లక్షణాలు ఏంటంటారు? ఇందాక మనం మాట్లాడుకున్నామండి. ఈ పశుగ్రాస లక్షణాలే మనం ఇందాక మాట్లాడుకున్న టిల్లరింగ్ హ్యాబిట్ అంటే ఎక్కువ పిల్లకలు రావడం కానీ లేకపోతే పెస్ట్ అండ్ డిసీజెస్ అటాక్ వీటన్నిటి నుంచి కూడా అవి రెసిస్ట్ అవ్వడమే ఇవే పంట యొక్క గుణగణాలు. అయితే ఇప్పుడు ఇందాక మనము చిన్నకారు రైతుల సంగతి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మామూలుగా చూసుకుంటే అంటే ఒక హెక్టార్లో మిగతా అంటే ఒక రైతు పెంచగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే పశుగ్రాస పంటలు వేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయగలమంటే ఒక రైతు గుర్తుపెట్టుకోవాలండి. మన దగ్గర ఒక 10 పాడి పశువులు ఉన్నాయి, ఒక 5 దూడలు ఉన్నాయి అనుకుంటే మనకి ఒక హెక్టారు అంటే ఒక 2.5 ఎకరాల పొలంలో మనం పశుగ్రాస పంటలు వేసుకున్నట్లయితే సంవత్సరం పొడుగునా కూడా మనము ఈ పశుగ్రాసాన్ని మనకున్న ఈ 15 పాడి పశువులకి కూడా మనము అందించగలం అనమాట. సో ఇది అందించగలము. సో ఈ 10 పాడి పశువులని చూసుకుంటే కనుక ఒక పాడి పశువు దాదాపుగా సుమారుగా 40 కేజీల పచ్చి మేతను స్వీకరిస్తుందండి. సో ఈ 40 కేజీల పచ్చి మేత మనకు 10 పాడి పశువుల లెక్కన వేసుకుంటే మనకి దాదాపుగా సంవత్సరం పొడుగున మనం గనక చూసుకున్నట్లయితే సుమారుగా 173 టన్నుల పచ్చిమేత అవసరం పడుతుందన్నమాట. సో అట్లాగే 5 దూడలు అనుకున్నాం. సో 5 దూడలు ఒక్కొక్క దూడ రోజుకి సగటున 10 కేజీల మేతను తింటుందన్నమాట. సో ఈ
ఈ పచ్చిమేత 10 కేజీల పచ్చిమేతను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 కేజీల పచ్చిమేత 5 దూడలు సంవత్సరం పొడుగున అయితే మనకు ఒక 75 టన్స్ దాకా వస్తుంది. సో మొత్తంగా కలుపుకుంటే మనకి దాదాపుగా ఒక సంవత్సరంలో ఒక రైతు 10 పాడి పశువులు 5 దూడలు ఉన్న రైతు ఒక సంవత్సరం మొత్తం పచ్చిమేత వేయాలి అంటే సుమారుగా మనకి 173 టన్నుల పచ్చిమేత అవసరము పడుతుంది. సో ఈ 173 టన్నుల పచ్చిమేత మనకి రావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్లుగా 2.5 ఎకరాలలో రైతు పండించుకోవాలి. సో ఈ 2.5 ఎకరాలని కూడా రైతు 2 భాగాలుగా చేసుకోవచ్చు. అంటే 1.5 ఎకరంలో కనుక చూసుకుంటే రైతు ఒక బహువార్షిక పంటలను వేసుకోవచ్చు అనమాట. సో ఈ పశుగ్రాస పంటలు వేసుకునే దాంట్లో కూడా ఒక ప్రణాళిక ఏంటంటే ఖచ్చితంగా ఒక పశుగ్రాస పంటలు వేసుకునేటప్పుడు ఒక 60% అంటే మన భూమి ఎంత ఉన్నా కానీ ఒక 60% బహువార్షిక పంటలు వేసుకోవడానికి రైతు కేటాయించాలి. బహువార్షిక పంటలు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 2-3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండే వాటిని బహువార్షికాలు అనుకున్నాం కదా. సో ఇది ఒక 60% మన భూమిని ఈ బహువార్షిక పశుగ్రాస పంటలతో వేసుకొని మిగతా 40% మనము ఏకవార్షిక పంటలు వేసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ 2.5 ఎకరాల ప్లేస్ సరిపోతుంది కాబట్టి 1.5 ఎకరంలో ఒక బహువార్షికాలు ఒక 60% అనుకున్నాం కాబట్టి ఒక హైబ్రిడ్ నేపియర్ మొదలగు పశుగ్రాసాన్ని వేసుకోవచ్చు అనమాట. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసం బహువార్షిక పంట కాబట్టి ఇందులో కూడా అంతర పంటలు వేసుకోవచ్చండి. అందులో ఈ హైబ్రిడ్ నేపియర్ అనేది బహువార్షికము. అందులో ఇంకొక బహువార్షిక పప్పు దినుసు పంట అంటే లెగ్యూమ్ పంట ల్యూసన్ అని ఉంటుంది. ఈ ల్యూసన్ అనే పంటను అందులో అంతర పంటగా మనము వేసుకోవచ్చు అనమాట. 3:1 నిష్పత్తిలో అంటే ఒక 3 వరుసల హైబ్రిడ్ నేపియర్ వేసుకున్నప్పుడు ఒక వరుస మనం ల్యూసన్ పంట వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఒక 60% వరకు కూడా మనము ఈ పశుగ్రాస పంటను వేసుకోవచ్చు. అదొకటి. ఇంకొక 1.5 ఎకరంలో మనం గనక చూసుకున్నట్లయితే ఏకవార్షికాలు అనుకున్నాం కదా, అంటే జొన్నలు వేసుకోవచ్చు. ఈ జొన్న కూడా ఎట్లా అంటే ఇప్పుడు జొన్నలు కూడా ఏకవార్షికాలు ఉన్నాయి, బహువార్షికాలు ఉన్నాయి. ఏకవార్షికాలు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా విత్తనం నుంచి విత్తనం మనకి సంవత్సరం లోపల అయిపోతుంది. సో అట్లా కాకుండా బహువార్షిక జొన్న రకాలు కూడా ఉన్నాయి. అంటే ఎస్ఎస్జి స్వీట్ సూడాన్ గ్రాస్ కానీ కోఎఫ్ఎస్ 29 ఇట్లాంటివి పలుకోత రకాలు, అంటే సంవత్సరంలో 2-3 కోతలు కూడా ఇచ్చే రకాలు ఉన్నాయన్నమాట. సో ఇటువంటి పంటలు, ఈ జొన్న పంటలు కూడా మిగతా ప్లేస్లో ఈ జొన్న పంటను వేసుకోవచ్చు ఒక రైతు. ఈ జొన్నను వేసుకున్న తర్వాత జొన్నను ముఖ్యంగా మామూలుగా మనం చూసుకున్నట్లయితే జూన్-జూలై ఆ టైంలో రైతు వేసుకోవచ్చు. ఈ బాజ్రా నేపియర్ కూడా మనం జూన్-జూలై ఆ టైంలో వేసుకోవచ్చండి. సో ఈ జొన్న పంటను జూన్-జూలై ఆ ప్రాంతంలో వేసుకున్న తర్వాత అట్లాగే మనకు అది పలుకోత రకాలు మనకు ఒక నవంబర్ దాకా వచ్చేస్తుంది. తర్వాత మనము ల్యూసన్ అనే పంటను లేకపోతే అలసంద వేసుకోవచ్చు అనమాట. అలసంద అంటే బొబ్బర అంటారు. ఇది కూడా మనం అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వేసుకుంటే మనకి ఫిబ్రవరి వరకు కూడా మనకి పంట వస్తుంది. సో ఒక రైతు ఆలోచించుకుంటే జూన్-జూలైలో గనక మొదలు పెట్టుకుంటే మనం అంటే ఒక బహుకోతల జొన్న వేసుకొని తర్వాత అలసంద అంటే అదొక ధాన్యపు పంట వేసుకున్నాము. ధాన్యపు పంట వేసుకున్న తర్వాత ఒక పప్పు జాతి పంట వేసుకున్నాము అలసంద. అట్లాంటిది మనం రబీ సీజన్లో అంటే అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకొని ఫిబ్రవరి వరకు మనము ఈ పంటను వేసుకున్నాము. చివరిగా గనక చూసుకుంటే మనము వేసవి కాలంని కూడా ఒక రైతు ఉపయోగించుకోవచ్చు. అంటే తక్కువ నీటి వసతితో అధిక టెంపరేచర్స్ని కూడా తట్టుకునే సజ్జ రకాలు మనము వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా సంవత్సరం పొడుగున మనకి ఇది మనం ఫిబ్రవరిలో మొదలు పెట్టుకుంటే మనకి జూన్ వరకు కూడా ఈ పంటను వేసుకోవచ్చు. సో ఒక సంవత్సరం మొత్తం కూడా మనం చూసుకున్న ఒక ఇయర్ మొత్తం కూడా మనం ఆక్యుపై చేసేసాం. అంటే ఒక పశుగ్రాస పంటను వేసి మన నేలను మనము వేసామన్నమాట. సో ఇట్లాగా రైతులు డిఫరెంట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే రకరకాల అంటే అయితే ఒక రైతు వేసుకోవడానికి పశుగ్రాస పంటలు వేసుకోవడానికి డిఫరెంట్గా అంటే మనకున్న నీటి వసతిని బట్టి తర్వాత మన నేల స్వభావాన్ని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. అందరూ అన్ని పంటలు వేసుకోలేరు. అంటే నీటి వసతి ఎక్కువ ఉన్న రైతులేమో బహువార్షిక పంటలు వేసుకోవచ్చు, ఎందుకంటే దానికి ఎక్కువ నీటి తడులు అవసరం. తర్వాత ఈ సందర్భంలో నేను రైతులకి ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మామూలుగా
మామూలుగా పశుగ్రాస పంటలు అంటే రైతులు ఏమనుకుంటారంటే వీటికి పనికిరాని నేలలు అంటే చౌడు భూములు వీటిలలో వేసుకోవచ్చు అంటే పనికిరాని నేలలు అని అనుకుంటారు. అయితే బహువార్షికాలకి వచ్చినప్పుడు మనకి మంచి పచ్చి మేత రావాలి, మనకి ఎక్కువ దిగుబడి రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మన నేలలు కూడా ఫర్టైల్ సాయిల్స్ అంటే మంచి ఫర్టిలిటీ ఉన్న సాయిల్స్ అయితేనే మనకి మంచి పచ్చి మేత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అఫ్ కోర్స్ కొన్ని ఆమ్ల నేలలు మొదలగు వాటిలలో మనము కొన్ని రకాలైన పశుగ్రాసాలు వేసుకుంటాము. అట్లా కాకుండా మామూలుగా బహువార్షికాలు వేసుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా నేలలు మంచి స్వభావం ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి దీంట్లో మనము ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాం, అంటే పశువుల ఎరువు బాగా మాగిన పశువు ఎరువు ఒక 10 టన్నులు అట్లా ఎకరానికి కనుక మనం ఒకసారి వేసుకున్నట్లయితే మనకి మంచి పచ్చిమేత దిగుబడి పొందే అవకాశం ఉంది. అట్లాగే ఈ బహువార్షికాలలో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి 10 రోజులకి కానీ 15 రోజులకి కానీ పంటను బట్టి మనము నీటి తడులు అందివ్వాల్సి వస్తుంది. సో ఈ నీటి తడులు ఎక్కువ నీటి వసతి బాగా ఉన్న రైతులు ఈ బహువార్షిక పశుగ్రాసాల వైపు మొగ్గు చూపితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ నీటి వసతి ఎక్కువ లేని రైతులు ఏం చేయాలంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏకవార్షిక పశుగ్రాసాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి నీటి తడులు తక్కువతోటి కూడా వస్తాయి కాబట్టి ఒక సీరియల్ పంట అంటే ఒక ధాన్యపు పంట, తర్వాత ఒక పప్పు దినుసు పంటలు కూడా తక్కువ నీటితో వస్తాయి కాబట్టి సో ఇట్లాంటి పంటలు వేసుకొని ఇట్లాంటి పంట సటలను వేసుకొని రైతులు మంచిగా వాటిని అంటే మేత ఇచ్చి అట్లా మంచి పాల దిగుబడిని పొందే అవకాశం ఉందండి. ఇందాక సైలేజ్ అన్నారు మీరు, సైలేజ్ గురించి కొంచెం విపులంగా తెలియజేస్తారా? ఏంటి సైలేజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సైలేజీ ఇందాక మనం అనుకున్నట్టుగా సైలేజీ అంటే లీన్ పీరియడ్ అంటే మార్చ్ నుంచి మనకి జూన్ వరకు కూడా పచ్చిమేత అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో కనుక మనం పచ్చిమేతను ఎండలు బాగా ఉన్న సమయంలో ఈ పచ్చిమేతను మనము స్టోర్ చేసుకొని అనరోబిక్ కండిషన్స్ అంటే మన గాలి లేని ప్రాంతంలో ఎప్పుడైతే దీన్ని పాతర వేస్తామో దీన్ని సైలేజీ అని అంటామండి. అయితే ఈ సైలేజీ తయారీ విధానానికి ముందుగా మనం ఒక గుంతను తవ్వాలన్నమాట. ఒక గుంతను తవ్విన తర్వాత కింద సైడ్స్ అట్లాగే కింద బాటమ్ కూడా సిమెంట్ లైనింగ్ చేసుకునేటట్లు చూసుకోవాలి. ఎందుకు సిమెంట్ లైనింగ్ చేసుకోవాలి అంటే ఇందులో ఎప్పుడైతే ఈ రసాయనిక మార్పులు జరుగుతాయో ఈ సైలేజ్లో అదంతా మనకి మాయిశ్చర్ తోటి ఆ నీళ్ళతోటి ఆ తేమతోటి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ న్యూట్రియంట్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ప్రివెంట్ చేయడానికి మనము సైలేజీలో ఖచ్చితంగా కింద సైడ్ వాల్స్ అట్లాగే కింద బాటమ్ కూడా మనము సిమెంట్ లైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ బహువార్షిక గడ్డి మనకి ఈ పచ్చి గడ్డిని ఏం చేయాలంటే చాఫ్ కటర్ అని మనకి ఉంటుందండి. ఈ చాఫ్ కటర్ అనే ఇన్స్ట్రుమెంట్ తోటి ఏంటంటే గడ్డిని సమానంగా అంటే మనకు ఒక 2 సెంటీమీటర్ల అట్లా ఇంచుల వైజ్గా అది కట్ చేస్తుంది. సో మామూలుగా పెద్ద పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు రైతు, కానీ అది మనకి లాస్ అన్నమాట. న్యూట్రియంట్స్ అనేవి దాని ద్వారా మనకి న్యూట్రియంట్ లాస్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చాఫ్ కటర్ అనేది ఒక రైతు వాడాల్సి వస్తుంది. సో ఈ చాఫ్ కటర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా ఈ గడ్డిని మనము కోసుకుంటాము. సో ఈ గడ్డిని కోసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మనము ఆ ఈ కింద గుంతను తవ్వాము కదా, ఈ గుంతలో ఒక లేయర్ ఒక మందము ఇది మనము ఈ పశుగ్రాసాన్ని ఎటువంటి పచ్చిమేతని కానీ వేసుకోవచ్చు. ఈ పచ్చిమేతని వేసుకున్న తర్వాత అది ఒక లేయర్ వేసుకున్న తర్వాత అంటే ఒక పొర ఇది వేసుకున్న తర్వాత దానిపైన మనం ఇంకొక పొర మనము ఈ పేడ నీళ్ళు అంటే మామూలుగా ఒక గుర్తుపెట్టుకోవాలంటే 100:3:2:1 అని అంటామండి. అంటే రేషియో అంటే ఒక 100 కేజీల పచ్చిమేతకు ఒక 3 కేజీల నీళ్లు అవసరం పడతాయి అనుకోండి. ఒక 3 కేజీల నీళ్లు ఒక 2 కేజీల బెల్లం, ఈ 2 కేజీల బెల్లం నీళ్లు 1 అంటే 1 కేజీ రాతి ఉప్పు అనమాట. 100:3:2:1 అంటే ఒక 100 కేజీల పచ్చిమేతకు ఒక 3 కేజీల నీళ్లు, ఒక 3 లీటర్ల నీళ్లు, ఒక 3 లీటర్ల నీళ్ళకి ఒక 2 కేజీల బెల్లము. సో ఈ బెల్లము అండ్ 1 కేజీ రాతి ఉప్పు. సో ఖచ్చితంగా ఇదే వేయాలి అని ఏమీ లేదు. మన దగ్గర ఏది అవైలబుల్ అంటే మన దగ్గర ఏది లభ్యత ఉందో అది వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి రైతు దగ్గర బెల్లం ఉండాలని ఏం లేదు. సపోజ్ మొలాసెస్ అంటారు అంటే మన బెల్లపు మడ్డి ఉంటుంది కదా, ఈ బెల్లపు మడ్డి మనకు అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. అట్లాగే మనం ఇప్పుడు ఫ్రూట్ పల్ప్ అంటే సిట్రస్ పల్ప్ అని అంటాం కదా, అంటే మన ఈ పంట వ్యర్థాలు కూడా వేసుకోవచ్చు అండి. ఈ పంట వ్యర్థాలు కూడా మనము వేసుకొని లేయరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి డిఫరెంట్ లేయర్స్గా చేసుకోవాలి. ఆల్టర్నేట్ లేయర్స్ అంటే ఒక పొర మనము గడ్డి వేసుకొని దానిపైన ఈ
ఈ మిశ్రమం పేడ నీళ్లు కూడా వేసుకోవచ్చు. సో ఈ పేడ నీళ్లు అట్లాగే ఈ మొలాసెస్ ఇదంతా ప్లస్ మనం అనుకున్నట్టు రాతి ఉప్పు 1 kg రాతి ఉప్పు ఇది వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఈ పచ్చి మేతను వేస్తామన్నమాట. సో అట్లా మనము డిఫరెంట్ లేయర్స్గా చేసుకొని దాన్ని ఎంతవరకు చేసుకుంటామంటే మన గుంతకి ఒక 3 అడుగుల పైన వచ్చే వరకు కూడా ఇట్లా మనము ఆల్టర్నేట్ లేయర్స్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా ఈ ఆల్టర్నేట్ లేయర్స్ చేసుకొని లేయర్స్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇందాక అనుకున్నాం కదా, ఇది గాలి లేకుండా జరిగే ప్రక్రియ. సో గాలి ఉంటే మనకి సైలేజ్ తయారు అవ్వదు కాబట్టి ఈ గాలి లేకుండా తయారయ్యే ప్రక్రియ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒకవేళ గుంత సైజు చిన్నగా ఉంటే రైతులు వాళ్ళ కాళ్ళతోటి తొక్కాలన్నమాట. ఎందుకు అంటే ఆ గాలి వెళ్ళిపోవడానికి. లేదు ఒకవేళ సైలేజ్ పరిమాణం పెద్దగా ఉంది అంటే ట్రాక్టర్తో అన్నా కానీ మనము ఆ సైలేజ్ ఆ గడ్డిని తొక్కించాలి. తొక్కించినప్పుడు ఏమవుతుందంటే ఆ గాలి వెళ్ళిపోతుంది, లోపల ఏమాత్రము గాలి ఉండకూడదు. సో గాలి లేని టైంలోనే మనకి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి సో ఇలా లేకుండా చూసి దానిపైన ఫైనల్గా పై లేయర్ ఏం చేయాలంటే మడ్ ప్లాస్టరింగ్ అంటాం. అంటే మన పేడ నీళ్లతోటి కానీ లేదా మట్టితోటి కానీ ఒక లేయర్ లాగా, ఒక మందమైన లేయర్ లాగా మనము డోమ్ షేప్లో అంటే ఇట్లా ఈ ఆకారంలో మనము చేసుకోవాల్సి వస్తుంది. అర్ధకోల ఆకారంలో మనము చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ వరిగడ్డి వేస్తామన్నమాట. వరిగడ్డి వేసుకొని సో ఈ ప్రక్రియ అంతా మనం గుంతలో చేసుకొని పైన వరిగడ్డి వేసి పైన కాస్త నీళ్లు జల్లి దాని మీద కూడా మనము ఈ గోనె తట్టలు వేస్తామన్నమాట. ఈ గోనె తట్టలు వేసి ఈ సైలేజీ అనే దాన్ని మనం ఒక 2-3 నెలలు అట్లాగే వదిలేస్తాం. అయితే ఈ పాతర గుంతను మనము అట్లాగే వదిలేస్తామన్నమాట, ఈ పాతర గడ్డి విధానాన్ని. సో ఇట్లాగే వదిలేసినప్పుడు మనకి ఒక 2-3 నెలల్లో సైలేజీ అనేది తయారవుతుంది. అయితే ఈ సైలేజీ అనే దాంట్లో అసలు ముఖ్యంగా జరిగే ప్రక్రియ ఏంటో నేను మీకు వివరిస్తాను. ఈ సైలేజీ అనే దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఈ గాలి లేకుండా ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు లోపల ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ అంటాం కదా, ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఈ గాలి లేని టైంలో అవన్నీ డిసింటిగ్రేట్ అవుతాయి అనమాట. అంటే విడి భాగాలుగా అయిపోయి తీపి పదార్థము ఇదంతా కలిసి మనం బెల్లం వేసాం కదా, ఈ తీపి పదార్థము ఇదంతా కలిపి కొన్ని జీవన ప్రక్రియలు, రసాయనిక ప్రక్రియలు జరుగుతాయి అన్నమాట. ఈ రసాయనిక ప్రక్రియలు జరిగినప్పుడు మనకి లోపల సైలేజీ అనేది తయారవుతుంది. సో ఈ సైలేజీ తయారీలో ఒకటి రైతు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే సైలేజీ తయారీకి ఎటువంటి గడ్డినైనా కూడా రైతు వేసుకోవచ్చు. అయితే గడ్డి వేసుకునేటప్పుడు గడ్డితో పాటు మనము ఫాడర్ ట్రీస్ అనుకున్నాం కదా ఇందాక, మనము ఫాడర్ ట్రీ అంటే మన ఈ చెట్లు కానీ అంటే ఈ చెట్లు వేసుకోవచ్చు, అట్లాగే పంట అవశేషాలు వేసుకోవచ్చు, పంట వ్యర్థాలు పంట అవశేషాలు అవి కూడా రైతు వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ సబ్స్టెన్స్ అంటే ఎక్కువ పప్పు జాతి పంటలు వేయకుండా చూసుకోవాలి. ఇదొకటండి ముఖ్య గమనిక ఏంటంటే రైతులు ఎక్కువ పప్పు జాతి పంటలు ఈ సైలేజీలో వాడకూడదు. ఎందుకు ఎక్కువ పప్పు జాతి పంటలు వాడకూడదంటే ఈ పప్పు జాతి పంటలలో మనకందరికీ తెలుసు ప్రోటీన్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోటీన్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సైలేజీలో ఇందాక మనం అనుకున్నాం కదా రసాయనిక ప్రక్రియలు జరుగుతాయని, ఈ రసాయనిక ప్రక్రియలు సైలేజీలో 2 రకాలండి. ఒకటి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అంటాం. అంటే అది లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అనేది మనకి అట్లాగే పశువుకి ఉపయోగకరం. ఇంకొకటి ఏంటంటే బ్యూటరిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అంటాం. బ్యూటరిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అంటే ఇది ఇంకొక రసాయనిక ప్రక్రియ, ఇది అవసరం లేని ప్రక్రియ. అంటే ఈ బ్యూటరిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అయింది అంటే మన సైలేజీలో బూజు ఫామ్ అవుతుంది. అది పశువు తినకుండా అవుతుంది అనమాట. పశువు తినలేదు ఎందుకంటే అది ఆ వాసన పశువుకి నచ్చదు. సో ఆ ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ సబ్స్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. వేయొచ్చు కానీ ఎక్కువ మోతాదులో లేకుండా, ఇదొకటి గమనిక గుర్తుపెట్టుకోవాలి రైతులు. ఈ సైలేజీలో మళ్ళీ ఇంకా ఈ సైలేజీ ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఈ సైలేజీలో మనము ఒక పశువుకి అందాజుగా ఒక రోజుకి ఒక 20 kgల వరకు కూడా సైలేజీని వేసుకోవచ్చండి. అయితే ఈ సైలేజీ అనేది మంచిగా తయారైందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుందంటే ఒకవేళ మంచి సైలేజీ తయారైందనుకోండి అది మంచి పసుపు రంగులో ఉంటుంది, అంటే బెల్లం రంగులో ఉంటుంది, మంచి సువాసన వస్తుంది అనమాట. అంటే బాగా పండ్ల వాసన వస్తుంది. అది మంచి సైలేజీకి ఒక గుర్తింపు.
ఒకవేళ అది మంచి సైలేజీగా తయారు అవ్వలేదు అంటే, ఒకవేళ బ్యూటరిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అయింది అంటే అందులో మనకి పిచ్చి వాసన వస్తుంది అనమాట. అంటే మనం అసలు ఆ దగ్గరికి వెళ్ళలేని వాసన వస్తుంది అనమాట. తర్వాత అది ముదురు గోధుమ రంగులో ఉంటుంది, అంత వాటరీగా ఉంటుంది అనమాట. సో అది యానిమల్ అంటే పశువు అది ఇష్టంగా తినలేదు. సో ఈ 2 రకాల పద్ధతుల ద్వారా ఈ 2 రకాల ప్రక్రియలు ఏదైనా ఒక ప్రక్రియ జరుగుతుంది సైలేజ్లో. సో గాలి లేకుండా చూసుకోవాలి. గమనిక ఏంటంటే గాలి లేకుండా చూసుకోవాలి. సైడ్ కింద సిమెంట్తో లైనింగ్ చేసుకోవాలి. ఒకవేళ సిమెంట్తో లైనింగ్ చేసుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి సైలేజ్కి మనం గుంత తవ్వుకోకుండా సైలేజ్ బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయండి. అందులో కూడా సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అందుబాటులో ఉంటాయండి. ఇది మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారండి, పశు సంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటే మనకి మంచి సైలేజీ తయారవుతుంది. ఈ సైలేజీ 2 నెలల్లో తయారవ్వచ్చు, కొన్నిసార్లు 3 నెలలు కూడా పడుతుంది అనమాట. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ గుంత తవ్వుకోవాలంటే 100 కేజీలకి ఎలాంటి పరిమాణంలో తవ్వుకోవాలి, ఎంత సైజు ఉండాలి? ఇప్పుడు మన అడుగు సైడ్ వాల్స్, అడుగు భాగము సైడ్ వాల్స్ 100 కేజీస్ అంటే చాలా తక్కువ పరిమాణమే సరిపోతుందండి. చిన్న గుంత అయినా కానీ మనము అంతా ఎక్స్పెల్ చేస్తాం, అంటే గాలిని అంతా పోనిస్తాం కాబట్టి చిన్న గుంత అయినా కూడా మనకి సరిపోతుంది అనమాట. అయితే పైన మాత్రము మీరు ఖచ్చితంగా ఒక 3 అడుగులు పై వరకు కూడా డోమ్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి. అది మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదొకటి. సో ఇప్పుడు ఈ సైలేజ్ తయారు చేయడంలో ఉద్దేశం అంటే ఇంకా పోషకాలు పెరుగుతాయా, లేకపోతే ఓన్లీ పచ్చి మేత అందుబాటులో ఉంచడమే ముఖ్య ఉద్దేశం? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఈ సైలేజీలో కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ సైలేజీలో మనము ఎప్పుడైతే అంటే ఎటువంటి పచ్చిగడ్డిని వేసుకుంటే మనకి పోషక లోపాలు ఉండవో, మంచి ప్రశ్న అడిగారు. సో ఇందులో ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నామో బహువార్షిక పశుగ్రాసాలు అయితే, బహువార్షిక పశుగ్రాసాలు ఎప్పుడైనా మనము పంట కోతకి చేసుకోవచ్చు. ఎప్పటికైనా దాంట్లో లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే పోషక లోపాలు ఉండవు. కానీ మన ఏకవార్షికాలు కనుక తీసుకున్నట్లయితే 50% పూత దశకు వచ్చిన టైంలో కనుక మనము కట్ చేసుకుంటే పోషక లోపాలు అనేవి తగ్గకుండా ఉంటాయండి. తర్వాత ఈ సైలేజీ అనేది రైతులకు అపోహ ఉంటుంది, పచ్చి మేతలో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, సైలేజీలో తక్కువ ఉంటాయని. అట్లా ఏమీ జరగదండి. ఈ కరెక్ట్ ప్రక్రియ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అన్నది జరిగినప్పుడు సైలేజీలో కూడా మనకి ఆ న్యూట్రియంట్ కాంపోజిషన్ అట్లనే రిటైన్ అవుతుంది అనమాట. అంటే పోషక విలువలు అట్లాగే ఉంటాయి, పెద్దగా చేంజ్ ఏమీ రాదు. ఒకటి ఏంటంటే ఈ పశుగ్రాసాలు కోసే టైము చాలా ఇంపార్టెంట్, ఇందాక మనం అనుకున్నట్టుగా. సో ఈ బహువార్షిక పశుగ్రాసాలు అయితే ఎప్పుడైనా కోసుకోవచ్చు. ఫస్ట్ కోత మనకి 70 రోజులకు వస్తే తర్వాతది ఎప్పుడైనా కోసుకోవచ్చు. ఈ ఏకవార్షికాలు 50% పూత దశకు వచ్చిన తర్వాత చేసుకోవాలి. తర్వాత ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు సజ్జ పంట ఉంది, ఇప్పుడు ఈ జొన్నలు ఉన్నాయి. ఈ జొన్నలు ముఖ్యంగా జొన్నలు ఎట్లా అంటే 50% పూత దశకు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కోయాలి. దాన్ని పచ్చిమేతగా అన్నా వాడాలి, లేకపోతే దాన్ని మనము పశుగ్రాసంగా కానీ లేకపోతే సైలేజీ తయారీలో కానీ మనము 50% పూత దశ తర్వాత మాత్రమే మనము ఈ జొన్న పంటను వాడాలి. ఎందుకు అంటే జొన్నలో ఏంటంటే హైడ్రోసైనిక్ యాసిడ్ అంటామండి. సో అది ఫామ్ అవుతుందన్నమాట యంగ్ ప్లాంట్స్లో. అంటే లేత జొన్న పంటలలో మనకి హైడ్రోసైనిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే, దీన్ని అట్లాగే కనుక మనం పశువుకి మేపినట్లయితే నాము వ్యాధి అంటాము, నాము వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా పొరపాటున కూడా జొన్న పంటను యంగ్ స్టేజెస్లో అంటే పూత దశకు రాకముందు ఏ రైతు కూడా వీటిల్ని మేపకూడదు అనమాట. సో పూత దశ వచ్చిన తర్వాత మాత్రమే జొన్న పంటను మనం కోసుకొని మనము సైలేజీకి వాడుకోవచ్చు, లేకపోతే పచ్చిమేతగా కూడా మనము వేసుకోవచ్చండి. ఓకే, పశుగ్రాసాలు సాగు చేసే విషయంలో మీ అనుభవంలో రైతులు చేసే పొరపాట్లు ఏమంటారు? ఏవి మనం చేయకుండా ఉండాలి రైతులు? ఇప్పుడు ఈ పశుగ్రాస పంటలలో అంటే రైతులు చేసే ముఖ్య పొరపాటు అంటే అండి, అసలు పశుగ్రాసాలు పెంచడానికి ఇష్టపడరు. నా ఉద్దేశంలో పశుగ్రాసాలు పెంచడానికి అంటే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టరు.
అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి 70% వరకు కూడా మేత ఖర్చు మనకి తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి మనకున్న ప్లేస్లో అంటే దీనికి స్పెసిఫిక్గా అంటే దీనికి ఖచ్చితంగా ఈ ప్లేస్ నేను ఎందుకు కేటాయించాలి అనే ధోరణి నుంచి రైతు బయటికి రావాలి. మన దగ్గర ఉన్న స్థలంలో మనకున్న కొద్దిపాటి స్థలంలో కూడా పశుగ్రాస పంటలు వేసుకోవాలని రైతు ఆలోచించాలి. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ అసలు ఏమాత్రమో భూమి లేని రైతు అంటే ఖచ్చితంగా ఆహార పంటలే వేసుకోవాలనుకునే రైతు ఖచ్చితంగా అందులో మనం ఇందాక అనుకున్నట్టుగా అంతర పంటలుగా వేసుకోవడం కానీ ఇటువంటి జాగ్రత్తలు అట్లాగే పొలం గట్ల పైన వేసుకోవడం కానీ సో మనకున్న ప్రతి ప్లేస్ని ఉపయోగించుకొని అట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పశుగ్రాసాల్లో ముఖ్య గమనిక ఏంటంటే కొన్ని వాటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యూసన్ అనేది మనం తీసుకుందాము. ఈ ల్యూసన్ ప్రాబ్లం ఏంటంటే ల్యూసన్ విత్తనంలో మనకి విత్తన క్వాలిటీ ఒక రైతు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విత్తనం మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము దాని యొక్క నాణ్యత ఎట్లా ఉన్నది అనేది కొన్ని చాలా ప్రాముఖ్యమైనదండి. ఇప్పుడు ల్యూసన్న గనక తీసుకున్నట్లయితే అందులో మనకి చికోరి అనే వీడు అంటే కస్కుట అనే ఒక పరాన్న జీవి వచ్చే అవకాశం ఉంది. సో ఈ వచ్చే అవకాశం కాదు, పరాన్న జీవి వస్తుంది. సో ఈ పరాన్న జీవిని మనము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఎట్లా ఒకసారి వచ్చిన తర్వాత అది పార్షల్ పారాసైట్ కాబట్టి అంటే అది మొక్క మీదనే ఉండి దాన్ని అప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం రైతుకి. కాబట్టి ల్యూసన్ విత్తనాన్ని తెచ్చుకున్నప్పుడు రైతు ఏం చేయాలంటే సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీటి ద్రావణంలో 10% ఉప్పు నీటి ద్రావణంలో ఈ ల్యూసన్ విత్తనాన్ని వేయాలన్నమాట. సో అప్పుడు ఈ తేలికపాటి విత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి. అప్పుడు అట్లా మనము ఈ అసోసియేటెడ్ అంటే దానిలో ఉన్న మిగతా దాన్ని మనము తీసివేయగలం అనమాట ల్యూసన్లో కనుక చూసుకున్నట్లయితే. అట్లాగే ఇంకోటి ఏంటంటే బర్సీమ్లో చికోరి అంటామండి, ఇదొక అసోసియేటెడ్ వీడ్. ఇది కూడా మనము అట్లాగా అంటే ఈ సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకి అది పైకి తేలియాడుతుంది కాబట్టి అట్లాగా మనము ఈ బర్సీమ్ని కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఇందాక మీరు అడిగారు కదా వివిధ పశుగ్రాస పంటల్లో, తర్వాత ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి కదా. సో వీటిల్లో కూడా ఏంటంటే మనము లూసన్ ఒకటి, బర్సీమ్ ఒకటి, తర్వాత మామూలుగా పెస్ట్ అండ్ డిసీజెస్ ఎక్కువ శాతము రావు అని అనుకున్నాము, కానీ పెస్ట్ అండ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పెస్ట్ అండ్ డిసీజెస్ అంటే ఈ చీడపీడలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చీడపీడల నివారణకు కార్బండజిమ్తో అంటే విత్తన శుద్ధి అంటాము. విత్తన శుద్ధి అంటే ఏం లేదండి, ఏదైనా కెమికల్తో మనం విత్తనాన్ని ట్రీట్మెంట్ చేస్తే అంటే శుద్ధి చేస్తే దాన్ని విత్తన శుద్ధి ప్రక్రియ అంటాము. సో ఈ విత్తన శుద్ధి ప్రక్రియ ఏంటంటే ఫంగస్ అంటే శీలింద్రము ఇట్లాంటివి డిజీజెస్ కంట్రోల్కి అంటే డిజీజ్ కంట్రోల్కి మనము కార్బండజిమ్తో విత్తన శుద్ధి చేసుకుంటాం. సో ఈ కార్బండజిమ్ 3 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున మనము ఈ సీడ్ని అంటే 3 గ్రాములు చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చీడపీడలు కూడా వచ్చే అవకాశం, ముఖ్యంగా ఇప్పుడు ల్యూసన్ మనం తీసుకున్నాం, ఇందులో ఏమంటే వైరల్ డిసీజ్ వస్తుంది అంటే వైరస్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వైరస్ అటాక్ వచ్చి మనకి పంట మొత్తము డ్యామేజ్ అయ్యే అంటే ఎక్కువ సందర్భాలు లేవు, ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే సందర్భం లేదు, కానీ ఆ రైతుకి ఆ మాత్రం నష్టం కూడా జరగకుండా ఉండాలి అంటే మనకి నీమ్ ఆయిల్ దొరుకుతుందండి మార్కెట్లో. సో నీమ్ ఆయిల్ అనేది విరివిగా ప్రతి రైతు విరివిగా వాడుకోవాలి. అంటే మనము ఏ పంట వేసినా కానీ పంట వేసిన తర్వాత ఒక 5 మిల్లీలీటర్లు ఈ వేప నూనెతో గనక మనం మన పంటను మొత్తం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనము మన పంటని ఈ వైరస్ నుంచి కాపాడుకోగలం. ఎందుకంటే ఈ రసం పీల్చు పురుగులే దానికి వెక్టర్ అంటే దానికి వాహకంగా పనిచేస్తాయి కాబట్టి దీన్ని మనము నివారించుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ సైలేజ్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఈ పద్ధతి కాకుండా ఇంకా ఏమైనా పద్ధతి ఉందా అంటే ఈ పచ్చిమేతను అందించడానికి మనకి రైతులకి? ఉందండి. సో ఇందాక మనం అనుకున్నట్లుగా సైలేజీ ఒక పద్ధతి, సైలేజీ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతిలో కూడా మనము పశుగ్రాసాన్ని అందించవచ్చు. అది ఏంటంటే హే అంటాం. హే అంటే ఏంటంటే ఏదైనా పశుగ్రాసాన్ని మనం 50% పూత దశ వచ్చే వరకు వెయిట్ చేసి 50% పూత దశ వచ్చిన తర్వాత దాన్ని మనము ఎండబెట్టి అది మనము లీన్ పీరియడ్లో అంటే ఇందాక మనం అనుకున్న మార్చి నుంచి ఏప్రిల్ జూన్ వరకు అందించే ఆ పీరియడ్లో అందించే దాన్ని మనము ఆ గడ్డిని మనము హే అని అంటామండి. హే అంటే ఏంటంటే మన
పశుగ్రాసాన్ని మనం 50% పూత దశ వచ్చిన తర్వాత మనము ఎండబెడతాం అనమాట. ఈ ఎండబెట్టడము ఎట్లా ఎండబెట్టడం అంటే 2 రకాలండి, 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మామూలుగా మన గడ్డిని కోసిన తర్వాత 50% పూత దశ వచ్చిన తర్వాత కోసిన తర్వాత పనలుగా కట్టేసి ఈ పనలుగా చేసి మన పొలంలోనే ఎండకి ఎండబెట్టడం అనమాట. ఎండకి ఎండబెట్టినప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఫస్ట్ డేనే అంటే ఈ రోజు మనం ఎండబెడుతున్నాం కాబట్టి ఒక 40% వరకు కూడా అందులో ఉన్న తేమ వెళ్ళిపోయేలాగా చూసుకోవాలన్నమాట. 40% తేమ వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. అందులో ఎట్లా అంటే మనం పనలుగా కట్టి పలుచటి పనలుగా కట్టి వాటిల్ని మనం ఎండలో ఎండబెట్టి ఒక 4-5 గంటల తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి ఆ పనలను తిప్పి అట్లా చేస్తే మనకు ఒక 4-5 గంటల్లో మంచి ఎండాకాలం అంటే మంచి ఎండాకాలంలో మనకి దాదాపుగా సుమారుగా 40% మాయిశ్చర్ అనేది అంటే తేమ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే మళ్ళీ వాటిల్ని ఎండబెట్టాలి. మళ్ళీ ఎండబెట్టి ఎంతవరకు ఎండబెట్టాలి అంటే అంటే ఎంతవరకు ఎండబెట్టాలి అంటే ఒక 20% మాయిశ్చర్ అనేది ఒక 20% వచ్చేదాకా అంటే తేమ 20% వచ్చే వరకు కూడా ఎండబెట్టాలన్నమాట. దీన్ని మనము హే అని అంటాము. సో ఈ హే ఇట్లా కాకుండా ఇంకో రకంగా కూడా మనము ఎండబెట్టుకోవచ్చండి. ఇది మన ఇండియాలో ప్రస్తుతానికైతే లేదు. అయితే ఈ ఎండబెట్టుకునే ప్రక్రియలో ఏంటంటే బాగా ఎండబెడితే ఏమవుతుందంటే క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ అంటాము. అంటే ఈ పదార్థాలు మనకి పోయే అవకాశం ఉంది. సో లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది ఇందాక మీరు అడిగారు కదా, సైలేజీలో మనకి లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆ ప్రక్రియ ఎనరోబిక్ అంటే గాలి లేని ప్రదేశంలో చేస్తున్నాము, రసాయనిక ప్రక్రియ మంచిది కాబట్టి మనకి లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది అందులో పోషక విలువలు పోయేది ఉండదు. కానీ ఈ హేలో ఏంటంటే ఒక ఎక్స్టెంట్ కంటే ఎక్కువ ఎండబెట్టినందుకు ఏమవుతుందంటే క్లోరోఫిల్ మన గ్రీన్ పదార్థం అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది. అట్లాగే కెరోటినాయిడ్స్ అంటాము. సో అవి కూడా నష్టపోతాయి. కాకపోతే ఏంటంటే పశువుకి మనము అందించాలి కాబట్టి ఈ 2 ప్రక్రియల ద్వారా మనము అందించాలి కాబట్టి మేత అందించాలి కాబట్టి హే కూడా మనము చేసుకోవాల్సిన అవసరము ఉంది. అయితే ఈ హేలో ఇంకొక ప్రక్రియ ఏంటంటే ఐరన్ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని ఆ ఫ్రేమ్లో మనము మన ఈ గడ్డిని ఎండబెడతాం అనమాట. అయితే ఇందాక వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు ఆత్మూరు సతీష్, మాది కమలాపూర్ మండలం పుంజేడు గ్రామం, వరంగల్ జిల్లా సార్. సతీష్ గారు, డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. ఈ విషయం గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే. సార్ మేడం చెప్పండి సతీష్ గారు. మాకు ఒక 5-6 పశువులు ఉన్నాయి మేడం. మేము మొక్కజొన్న వేసినాం మేడం. అంటే ఆ పచ్చి మేస్తా వాటికి వేసినాం మేడం. వేయడం వల్ల అవి ఒక రోజు మేసినాయి మేడం, మళ్ళీ రోజు మేస్తలేవు మేడం. అంటే మాకు మిషన్ లేదు మేడం, కట్ చేసే మిషన్ లేదు. ఎట్లున్నాయి అంత పెద్ద ఉంటే అంత పెద్దగా వేసిన. ఓకే అండి. అయితే సతీష్ గారు ఒక మాట, మామూలుగా అయితే అసలు మొక్కజొన్నని పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. ఎక్కువ ఇష్టపడి తినే పశుగ్రాసమే మొక్కజొన్న. అయితే మీరే అన్నారు మొక్కజొన్నని ఎట్లా అంటే మీరు అంతంత పెద్దగా అంటే అంత పెద్దవి కట్ చేసి అవి వేస్తున్నందుకు అవి తినలేకపోతున్నాయి. మీరు ఏం చేయాలంటే చాఫ్ కట్టర్ ఉంటుంది కదా, చాఫ్ కట్టర్ తోటి చిన్న ముక్కలుగా చేసుకొని గనక మీరు వేస్తే అవి ఇష్టంగా తింటాయి. ఇష్టంగా తినడము పక్కన పెడితే మనకి మేత వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కువ అంటే ఈ పెద్ద పెద్ద ముక్కలు మీరు వేస్తే ఎక్కువ శాతం అది తినేదానికన్నా కూడా కింద వేస్టేజే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు చాఫ్ కట్టర్ తోటి చిన్న ముక్కలుగా చేసి దానికి అందించినట్లయితే అది ఎంతో ఇష్టంగా తింటదండి. మొక్కజొన్న పాడి పశువు తినదు అనే సమస్యే లేదు. మీరు చిన్న ముక్కలుగా చేసి చూడండి, ఖచ్చితంగా తింటుందండి. మళ్ళీ ఒకసారి అడగరా నాకు. మేడం ఇప్పుడు మొక్కజొన్నను కట్టలు కట్టి పెట్టితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మెత్తాయి మేడం. తింటాయండి, తింటాయి. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పేదాందే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక నేను చెప్తా ఉన్నాను హే అంటే మీరు దాన్ని ఎండబెట్టి పెడతా అంటున్నారు. పెట్టొచ్చండి, తింటాయి. డ్రై రఫేజెస్ కింద డ్రై ఫామ్ లో పెడుతున్నారు, తింటాయండి. వాటిల్ని కట్ చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు పచ్చిమేతగా పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు చిన్న ముక్కలుగా చేయాల్సిందే. అవసరం లేదండి, ఎండినది అవసరం లేదు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా చిన్న ముక్కలు చేయండి. ఓకే అండి.
ఓకే అండి, ఇందాక హే గురించి చెప్తున్నాను. హే గురించి ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. సో ఈ హేలో ఈ పద్ధతి అంటే ఈ పనలుగా కట్టి ఎండలో పెట్టే పద్ధతి కాకుండా ఇంకొకటి ఐరన్ ఫ్రేమ్లలో కూడా మనము చేసుకోవచ్చండి. అయితే ఇందాక మనం అనుకున్న ఆ న్యూట్రియంట్ లాస్ ఈ ఐరన్ ఫ్రేమ్లలో చేసిన వాటిల్లో ఉండదు. ఎందుకంటే ఈ ఐరన్ ఫ్రేమ్లో చేసి మనం వీటిని ఏం చేస్తామంటే వీటిని ఒక రూమ్లోనే మనం దాన్ని ఎండబెడతాం అనమాట. అంటే డైరెక్ట్ సన్లైట్ కింద కాకుండా. ఇది మన దగ్గర ఎక్కువ లేదు, ఇది మనకి ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ చేస్తారు. ఇందులో మనకి పోషక విలువల లోపం అనేది ఉండదన్నమాట. ఇది మన దగ్గర లేదు, సో ఎక్కువ చెయ్యరు. కాబట్టి హే మనము ఇతర విధంగా అంటే పనలు కట్టుకొని అట్లాగే మనము చేస్తామన్నమాట. అయితే హేకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 50% పూత దశ వచ్చినప్పుడే మనము కట్ చేసేయాలి. తర్వాత పప్పు జాతి పంటలు గనక మనం తీసుకున్నట్లయితే ఈ హేలో పప్పు జాతి పంటలు అనుకూలం కావు అని మనం అంటాం. ఎందుకంటే ఈ పప్పు జాతి పంటలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పప్పు జాతి పంటలు మనం ఎక్కువ కాయ దశ అప్పుడు దాన్ని గనక వెయిట్ చేస్తే కాయలన్నీ రాలిపోతాయి, ఆకులు కూడా అన్నీ రాలిపోతాయి. మనకి కేవలం ఆ మొండెం అంటే అది మాత్రమే మిగిలిపోతుంది. సో హేలో లెగ్యూమ్స్ కంటే కూడా అంటే పప్పు జాతి పంటల కంటే కూడా ఈ గడ్డి జాతి పంటలే ఎక్కువగా ఎంచుకుంటే రైతు హేలో ఎక్కువగా అవి ఎంచుకుంటే మంచిది. పప్పు జాతి పంటలు కూడా చిత్తూరు నుంచి సూర్యప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి సూర్యప్రకాష్ గారు. హలో సూర్యప్రకాష్ గారు, నమస్తే అండి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి, డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. మీకు పశుగ్రాసాల గురించి ఏమైనా ప్రశ్నలున్నా సందేహాలున్నా అడగొచ్చు మేడంని. సార్ అది సార్ ఇప్పుడు మామూలుగా చెప్పండి సార్. మీ ప్రశ్న ఉంటే ఏమైనా అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, పూర్తిగా ఫోన్ లో మాత్రమే వినండి, ఫోన్ లో మాట్లాడండి. సరే సార్. మేడం కి నమస్కారం. నమస్కారం సూర్యప్రకాష్ గారు, చెప్పండి. అది కాదు సార్, ఇప్పుడు మేము ఇది పెడుతున్నాము పచ్చిగడ్డి కోసుకొచ్చి, అది అలానే వేయించినా లేదా కట్ చేసి ముక్కలుగా వేయాలి. ఇప్పుడే పెట్టాను టీవీ, అందువల్ల సార్. ఇందాకే మాట్లాడుకున్నామండి. పచ్చి మేతను ఎప్పుడైనా కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తేనే పశువు ఇష్టంగా తింటుంది. పశువు ఇష్టంగా తినడము పక్కన పెడితే మనకి వేస్టేజీ అనేది అంటే కింద పడిపోయి అదంతా వేస్టేజీ అనేది మనకి చాలా మటుకు తగ్గే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా చిన్న ముక్కలుగా చేసి వేస్తేనే పశువు తినడమే కాకుండా మనకి కూడా లాభకరంగా ఉంటుందండి సూర్యప్రకాష్ గారు. చాలా మంది రైతులు అలాగే వేస్తూ ఉంటారు. అంటే దానివల్ల వాళ్ళకి పశుగ్రాసం కూడా నష్టపోతారు, పశువు కూడా ఇష్టంగా తినదు. ఓకే, అంటే మొత్తం అది మేయలేదు కదా, అంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటది. అంత కింద నేల మీద పడిపోయి వేస్టేజ్ ఎక్కువ ఉంటది. ఓకే, ఇందాక బహువార్షిక పంటల గురించి మాట్లాడుకున్నాం. అవునండి. బహువార్షిక పంటలు వేసినప్పుడు రైతు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది, మంచి నాణ్యమైన పంట వస్తుంది అంటారు? బహువార్షిక పంటల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అండి, ఇప్పుడు మనకి బాజా నేపేర్ హైబ్రిడ్లు కానీ బాజా కో1 కో4 ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. అట్లాగే పారాగడ్డి, మిగతా ఏ గడ్డులు కానీ చూసుకున్నా కానీ మనకి సీడ్ రేట్ అంటే విత్తనం మోతాదు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ బహువార్షిక గడ్డి జాతులలో విత్తనం ద్వారా తక్కువ ఇది ఉంటుంది, అంటే ప్రాపగేషన్ అంటే దాని ద్వారా ఉత్పత్తి తక్కువ, అంటే ఇది తక్కువ. మనము ఎక్కువగా బహువార్షిక పంటల్లో కాండపు మొక్కలు కానీ లేదా రూటెడ్ స్లిప్స్ అంటాము, అంటే వేరు మొక్కలు కానీ లేదా కాండపు మొక్కలు కానీ ఎంచుకోవాలండి రైతు. సో ఈ కాండపు మొక్కలు ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 కనుపులు ఉండే కాండపు మొక్కలు ఎంచుకోవాలి. మేడం రంగారెడ్డి నుంచి కృష్ణారెడ్డి గారు లైన్లో ఉన్నారు, చూద్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. మీకు పశుగ్రాసాల సాగు గురించి ఏమైనా అడగాలనుకుంటే ప్రశ్నలు ఏమైనా ఉంటే మేడం అడగచ్చు. అడగండి. నమస్తే మేడం. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి. అది మేము షుగర్ కేన్ వేసాం మేడం, ఒకటి వెరైటీ కో4 ఉంది. ఎండాకాలం ఇది బాగా శరీరం బాగా కోసుకుపోతున్నాయి మేడం. కాకపోతే పోయని గడ్డి ఉంటే ఏమన్నా ఉంటే కొత్త వెరైటీ బాగా పాల దిగుబడి ఇచ్చేది కొత్త వెరైటీ ఉందా మేడం? ఓకే అండి కృష్ణారెడ్డి గారు, సూపర్ నేపియర్ పేరు విన్నారా? అదే మేడం మీకు ఉంది, అదే షుగర్ కేన్ ఉంది కదా, సూపర్ నేపియర్ వేసారా? ఉంది మేడం. అది అయితే ఒకటండి, మీకు ఇవి కోసుకుపోతున్నాయి అన్నారు కాబట్టి మీరు పారాగ్రాస్ వేసుకోవచ్చండి. పారాగ్రాస్ అయితే
కొంచెం మెత్తగా ఉంటది. మెత్తగా ఉండి దీనంతా దిగుబడి రాదు మేడం అది. అవును, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, అంటే నేను చెప్పడం కంప్లీట్ చేయకముందే మీరు చెప్పారు. అవునండి, పారాగ్రాస్ లో మనకి అంటే డిసడ్వాంటేజ్ అంటే ఇది మనకి అంటే 180 నుంచి 250 టన్నుల వరకు వస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్న కోఫోర్ సిరీస్ లో ఏ వేసినా కానీ ఇది మనకి 100 టన్నుల వరకే దిగుబడి వస్తుంది. కోసుకుపోతూ అయితే మనకి దీనికి ప్రత్యామ్నాయం అయితే మరి పారాగడ్డి అయితే మనకి సాఫ్ట్ గా ఉంటది అన్నమాట. అట్లా పారాగడ్డి కంటే ఈ కోఫోర్ ఇట్లనే కొంచెం ఇంకా వెరైటీ వేరే ఉన్నాయి మేడం. లేదండి, ఏదైనా కానీ అంటే దాని తత్వము ప్రస్తుతానికైతే అట్లనే ఉంది. ఇంకా తర్వాత మరి ఏమన్నా బ్రీడింగ్ చేసి తీసుకొస్తారేమో. ఓకే అండి. రమేష్ గారు వికారాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. పశుగ్రాసాల సాగు గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మేడంని. సార్ దాని గురించి ఫోన్ చేసి సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. మేడం ఇవి మన మేకలు పెడతాం అనుకున్నాం మేడం. మేకలకు ఏకైతే మంచి ఉంటుంది, చాలా ఏమేమి ఉండాలి ఏం తెలుసుకున్నాం అన్నట్టు మీకు ఫోన్ చేసి మేడం. మేకలు అన్నారు కదండి, మేకలు గొర్రెలకి మీరు ఫాడర్ ట్రీస్ అంటే మీ దగ్గర ప్లేస్ తక్కువ ఉన్నా గానీ అంటే ఈ పశుగ్రాస పంటల కన్నా కూడా చెట్లు వేసుకోవచ్చండి. సూబబుల్ అంటారు, సూబబుల్ గానీ అవిస గానీ, సో ఇటువంటి చెట్లు గంగిరావి ఇట్లాంటివన్నీ కూడా మీరు వేసుకోవచ్చండి. ఇవి మీరు మేతగా డైరెక్ట్ గా వాటిల్ని అంటే ఆకులని తీసుకొచ్చి మీరు ఈ వీటికి వేయొచ్చు. అట్లాగే మీరు ల్యూసాన్ గానీ బర్సిమ్ ఇవి కూడా మీరు పెంచుకోవచ్చండి. ఇవి పప్పు జాతి పశుగ్రాసాలు. ఈ పప్పు జాతి పశుగ్రాసాలు పెంచి కూడా మీరు మేతగా మీ షీప్కి అంటే మీ గొర్రెలకి మేకలకి వేసుకోవచ్చు. ఇష్టంగా తింటాయి. అట్లాగే మనకి డ్రై మ్యాటర్ అంటే అందులో క్రూడ్ ప్రోటీన్ అంటాము, అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పశువు మంచి వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చేసి వివిధ పశుగ్రాస పంటల సాగు గురించి మంచి సమాచారం ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ సిహెచ్ సౌమ్య, SMS అగ్రానమీ, కృషి విజ్ఞాన కేంద్రం, మామ్నూర్, వరంగల్ జిల్లా. ఫోన్ నెంబర్ 9550597037.